హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు లోకల్ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం 2017లో రిలీజ్ అయిన టైమ్ ట్రాప్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ థ్రిల్లింగ్గా ఉంటుంది. అందరూ ఖచ్చితంగా చూడాల్సిందే. అండ్ ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎప్పటికీ మిస్ కారు. మూవీ స్టార్టింగ్లో హోపర్ అనే వ్యక్తిని చూపిస్తారు. ఆ హోపర్కి ఇద్దరు అసిస్టెంట్స్ ఉంటారు. హోపర్ వాళ్ళ అసిస్టెంట్స్ దగ్గరికి వెళ్ళి, నేను ఒక రీసెర్చ్ కోసం అడవిలోకి వెళ్తున్నా, ఒకవేళ నాకు ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతా, సో అప్పుడు నన్ను అప్రోచ్ అవ్వండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్తాడు. హోపర్ తనతో పాటు ఒక డాగ్ను కూడా తీసుకెళ్తాడు. యాక్చువల్లీ హోపర్ ఒక ఆర్కియాలజిస్ట్. హోపర్ తన కుక్కతో అలా వెళ్తున్నప్పుడు ఆ కుక్క ఒక దగ్గర ఆగి గట్టిగా అరుస్తుంది. అదే సమయంలో హోపర్కి ఒక గృహ లాంటిది కనిపిస్తుంది. ఆ గృహ చూస్తే నార్మల్గా ఉండదు. దాన్ని చూసిన హోపర్కి ఇదేదో చాలా మిస్టీరియస్గా ఉంది అనిపిస్తుంది. అండ్ అలాగే ఆ గృహలో ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు. అతను కౌబాయ్ వేషంలో ఉంటాడు. అండ్ అలాగే ఆ వ్యక్తికి ఎటువంటి చలనం ఉండదు. నెక్స్ట్ హోపర్ ఆ గృహ నుంచి బయటకు వస్తాడు. అప్పుడు ఆ గృహ బయట ఒక వ్యాన్ లాంటిది కనిపిస్తుంది. అదేమో హోపర్ వాళ్ళ పేరెంట్స్ది. అప్పుడు అతనికి అర్థమవుతుంది వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ గృహ దగ్గరికి వచ్చి ఉంటారని. యాక్చువల్లీ ఈ గృహ దగ్గరికి వచ్చిన తర్వాతే హోపర్ పేరెంట్స్ కనిపించుకుంటూ పోతారు. సో ఆ విషయం తెలుసుకోవడానికి హోపర్ ఇక్కడికి వస్తాడు. హోపర్ ఆ వెహికల్ని చెక్ చేస్తాడు. అందులో చాలా థింగ్స్ అనేవి అతనికి దొరుకుతాయి. అండ్ అందులో వాళ్ళ పేరెంట్స్ ఫొటోస్ కూడా ఉంటాయి. ఇదంతా చూస్తే హోపర్కి చాలా డౌట్స్ వస్తాయి. సో వెంటనే అతను తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. అండ్ అక్కడే వాళ్ళ అసిస్టెంట్ అండ్ వాళ్ళ బ్రదర్ కూడా ఉంటాడు. అండ్ హోపర్ వాళ్ళ అసిస్టెంట్ జాకీతో ఇలా అంటాడు, యాక్చువల్లీ నిన్ను కూడా ఆ కేవ్ దగ్గర తీసుకువెళ్తా అన్నాను కదా, కానీ అక్కడ వాతావరణం ఏమీ బాగాలేదు, సో నువ్వు రావద్దు అండ్ నేను ఒక్కడనే అక్కడికి వెళ్తానని చెప్పి మళ్ళీ ఆ కేవ్ దగ్గరికి బయలుదేరుతాడు. హోపర్ ఆ కేవ్ దగ్గరికి వెళ్ళి ఒక తాడున బండరాయికి కట్టి దాని గృహలోకి వదిలి మెల్లిగా అందులోకి దిగుతాడు. అప్పుడే అతనికి ఆ గృహ ఎంట్రన్స్లో ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ లాంటిది కనిపిస్తుంది. అండ్ ఆ లేయర్కి అటువైపుగా ఉన్న అట్మాస్ఫియర్ అండ్ హోపర్ వైపు ఉన్న అట్మాస్ఫియర్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఏదైతే ఇదైంది అని అనుకుంటూ హోపర్ మెల్లగా ఆ లేయర్ని దాటుకుంటూ ఆ గృహలోకి ఎంటర్ అవుతాడు. అతను గృహ లోపలికి ఎంటర్ అవ్వగానే అప్పటి వరకు కదలకుండా ఉన్న కౌబాయ్ సడన్గా కదులుతాడు. అది చూసి హోపర్కి అసలు ఏమీ అర్థం కాదు. ఇంకో పక్క జాకీ అండ్ టైలర్ ఇద్దరు కలిసి హోపర్ కోసం మాట్లాడుకుంటారు. మన ప్రొఫెసర్ గృహలోకి వెళ్ళి 2 రోజులైంది, అయినా తన దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ లేదు అని అనుకుంటారు. మన ఇద్దరం ఒకసారి కేవ్ దగ్గరికి వెళ్ళి హోపర్కి ఏమైందో అని కనిపెడతామని టైలర్ జాకీతో అంటాడు. సో అక్కడికి వెళ్ళడానికి వీళ్ళిద్దరికి కార్ ఉండదు. సో వెంటనే టైలర్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఒక కార్ని వీళ్ళ దగ్గరికి తీసుకుని రమ్మని చెప్తాడు. సో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కార్ని తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటుంది. కానీ తనతో పాటు వాళ్ళ సిస్టర్ వీవ్స్ అండ్ వాళ్ళ బ్రదర్ ఫర్బిన్ కూడా తీసుకొని వెళ్తుంది. సో నెక్స్ట్ వీళ్ళందరూ కలిసి కేవ్ దగ్గరికి వెళ్తారు. అండ్ అక్కడే వాళ్ళకి హోపర్ పేరెంట్స్ యొక్క కార్ కనిపిస్తుంది. అండ్ ఒక పాత పడిపోయిన తాడు కూడా కనిపిస్తుంది. అండ్ ఆ తాడు సగానికి కట్ చేయబడి ఉంటుంది. సో వీళ్ళందరూ ఆ కేవ్లోకి వెళ్ళడానికి డిసైడ్ అవుతారు. కానీ ఫర్బీ మాత్రం కేవ్లోకి ఎంటర్ అవ్వడానికి కాస్త భయపడతాడు. సో దానితో మిగతా వాళ్ళు ఫర్బీని కారులోనే ఉండమని చెప్పి వాళ్ళందరూ కేవ్లోకి దిగుతారు. కేవ్ లోపల కారాకి ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ కనిపిస్తుంది. ఆ లేయర్ ఏంటో వీళ్ళిద్దరికీ అర్థం కాదు. సో హోపర్ని ఎలాగైనా కాపాడాలి అనే ఆలోచనతో వీళ్ళందరూ ఆ లేయర్ని పగలగొట్టుకొని కేవ్లోకి ఎంటర్ అవుతారు. ఇంకో పక్క హోపర్ ఆ కౌబాయ్ని ఫాలో అవుతూ ఇంకా లోపలికి వెళ్తాడు. అప్పుడే అతనికి కేవ్ లోపల ఇంకో ఎంట్రన్స్ కనిపిస్తుంది. అండ్ ఎంట్రన్స్ బయట ఒక లైట్ వెలుగుతూ ఆరుతూ ఉంటుంది. అది చూసి హోపర్కి అసలు కేవ్ లోపల ఏం జరుగుతుందని అస్సలు అర్థం కాదు. అప్పుడే హోపర్కి ఆ కేవ్లో పెద్ద సౌండ్స్ వినిపిస్తాయి. అది విని భయపడిన హోపర్ వెంటనే కేవ్ నుంచి బయటకు వచ్చేస్తాడు. కేవ్ బయట మొత్తం చీకటిగా ఉంటుంది. యాక్చువల్లీ హోపర్ ఆ గృహలోకి వెళ్ళి 5 మినిట్స్ మాత్రమే అయింది. కానీ అతను బయటకు వచ్చేసరికి చీకటి అయిపోతుంది. అతను వెళ్ళినప్పుడు ఎండగా ఉండి అండ్ సడన్గా ఎంత చీకటిగా అయిపోతుంది. ఆ తర్వాత అతను తన కార్ దగ్గరికి వెళ్తాడు. కానీ అతని కార్ చుట్టూ చెట్లు మొలిచేసి ఉంటాయి. అలాగే అతని కార్ కూడా బాగా పాడైపోయి ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా అక్కడే ఉన్నట్లు అయిపోతుంది. అంటే ఆ కేవ్లో హోపర్ జస్ట్ 5 మినిట్స్ గడిపిన బయట ప్రపంచంలో 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి అనమాట. అండ్ తన కార్ పక్కనే జాకీ బ్యాగ్ అండ్ కార్ కూడా కనిపిస్తుంది. సో అది చూసాక తన స్టూడెంట్స్ తన కోసమే కేవ్ దగ్గరికి వచ్చారు అండ్ కేవ్లోకి ఎంటర్ అయ్యారు అని తెలుస్తుంది. దానితో వెంటనే హోపర్ మళ్ళీ కేవ్లోకి వెళ్ళాలి అని అనుకుంటాడు. ఇంకో పక్క జాక్ అండ్ మిగతా టీం వాళ్ళు హోపర్ని ఎలాగైనా సరే కనిపెట్టాలని వాళ్ళ సర్చింగ్ని కేవ్లో స్టార్ట్ చేస్తారు. వెంటనే వాళ్ళకి గృహలో ఏవేవో సౌండ్స్ వస్తాయి, చాలా భయంకరంగా ఉంటాయి. సో అది విన్నాక వాళ్ళు వెంటనే గృహలో నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. సో వాళ్ళు ఏ దారిలో నుంచి అయితే గృహ లోపలికి వచ్చారో అదే దారిలో నుంచి బయటికి వెళ్ళాలి అని అనుకుంటారు. వాళ్ళ గృహలోకి వస్తున్నప్పుడు బయట నుంచి ఒక తాడు కట్టి లోపలికి వదిలి వచ్చారు. సో అదే తాడు పట్టుకొని జాకీ బయటికి వెళ్ళాలి అని ట్రై చేస్తుంది. సో తాడు పట్టుకొని సగం దూరం పైకి ఎక్కాక తాడు తెగిపోతుంది. సో దానితో జాకీ కింద పడిపోతుంది. ఆమెను పట్టుకోవడానికి టైలర్ వెళ్తాడు. సో వాళ్ళిద్దరికీ గాయాలు అవుతాయి. జాకీకి మాత్రం చాలా పెద్ద ఇంజురీ అవుతుంది. మరోపక్క టైలర్ ఇంకో తాడుని పైకి వేయాలి అనుకుంటాడు. కానీ ఆ తాడు కూడా కట్ అయ్యి మధ్యలోనే కింద పడిపోతుంది.
అప్పుడు ఆ టైలర్ బయట ఉన్న ఫర్బీని ఈ తాడుని కట్ చేసి లోపలికి విసురుతున్నాడు, మనల్ని ఆట పట్టిస్తున్నాడు అని అంటాడు. సో వెంటనే టైలర్ తన దగ్గర ఉన్న వాకీటాకీతో బయట ఉన్న ఫర్బీతో కాంటాక్ట్ అవ్వాలని చూస్తాడు. కానీ టైలర్కి ఫర్బీ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది రాదు. కానీ ఆ వాకీటాకీ నుంచి ఎవరో వ్యక్తి హెల్ప్ హెల్ప్ అని అంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళందరూ గాయపడిన జాకీని అక్కడే వదిలేసి కేవ్ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. అప్పుడే వాళ్ళకి తెగిపడిపోయిన తాడు కనిపిస్తుంది అండ్ ఫర్బీ డెడ్ బాడీ కూడా ఆ పక్కనే కనిపిస్తుంది. అండ్ ఫర్బీ దగ్గర ఒక కెమెరా ఉంటుంది, ఆ కెమెరా మొత్తం రికార్డ్ చేస్తూ ఉంటుంది. సో టైలర్ ఆ కెమెరా తీసుకొని అందులో ఏం రికార్డ్ అయిందా అని చూస్తూ ఉంటాడు. ఆ వీడియోలో బయట ఉన్న ఫర్బీ హోపర్ డాడీ రాసిన బుక్ని చదువుతాడు. ఈ కేవ్ లోపల ఒక మ్యాజిక్ వాటర్ ఉంది, ఆ వాటర్ తాగిన వాళ్ళు ఎవరు ఎప్పటికీ చనిపోరు అని రాసి ఉంటుంది. సో హోపర్ వాళ్ళ చెల్లికి ఒంట్లో బాగాలేనప్పుడు హోపర్ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడికి వచ్చారనే విషయం ఫర్బీ కనిపెడతాడు. ఫర్బీ ఆ కేవ్ బయట ఒక రోజంతా ఉంటాడు, కానీ ఎంతైనా సరే వాళ్ళ ఫ్రెండ్స్ బయటికి రారు. సో ఫర్బీని లోపలికి వెళ్ళాలని ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ట్రై చేస్తాడు. సో ఆ తాడు పట్టుకొని కేవ్ లోపలికి రావాలని ట్రై చేస్తాడు, కానీ మధ్యలోనే ఆ తాడు కట్ అయిపోయి అతను కింద పడిపోతాడు. వెంటనే స్పృహ తప్పిపోతాడు. ఆ తర్వాత స్పృహలోకి వచ్చాక తన దగ్గర ఉన్న వాకీటాకీతో వాళ్ళ ఫ్రెండ్స్కి కాంటాక్ట్ అవ్వాలని ట్రై చేస్తాడు, కానీ ఎంతైనా సరే ఎవరూ రెస్పాన్స్ అవ్వరు. కొద్దిసేపటి తర్వాత ఎవరో వ్యక్తి ఫర్బీ దగ్గరకు వచ్చి తన వాకీటాకీని లాక్కొని అతన్ని కొట్టి కొట్టి చంపేస్తారు. ఈ వీడియో చూసి వాళ్ళందరూ చాలా భయపడతారు. అసలు కేవ్ లోపల ఏం జరుగుతుందా అని ఎవ్వరికీ అర్థం కాదు. వాళ్ళు ఎలాగైనా సరే కేవ్ లోపల నుంచి బయటపడదామని ట్రై చేస్తారు. సో జాకీ అండ్ టైలర్ చాలా గాయపడి ఉంటారు. సో మిగిలిన వాళ్ళే ఆ కేవ్ నుంచి ఎలా బయటపడాలో ట్రై చేస్తారు. కారా హిల్ క్లైంబింగ్ చేసినట్టు ఎలాగోలా ఆ కేవ్ పైకి ఎక్కి బయటకు వెళ్తుంది, కానీ వ్యూస్ మాత్రం చిన్నపిల్ల కావడం వల్ల ఆ కేవ్ లోపలే ఉండిపోతుంది. కారా కేవ్ నుంచి బయటకు రాగానే అసలు తన ఊపిరి సరిగ్గా పీల్చుకోలేకపోతుంది. కేవ్ చుట్టూ మొత్తం మారిపోతుంది. అప్పుడే అక్కడికి ఇసుక తుఫాన్ వస్తుంది, అది చాలా వేగంగా వస్తుంది. అదే సమయంలో ఆకాశంలో కారా ఒక స్పేస్ క్రాఫ్ట్ని చూస్తుంది. ఇదంతా చూసి కారాకి అసలు ఏం చేయాలో అర్థం కాదు. సో మళ్ళీ వెంటనే ఆ గృహలోకి వెళ్ళిపోతుంది. కారాని చూడగానే వాళ్ళందరూ ఏంటి కారా నువ్వు ఇంకా బయటికి వెళ్ళలేదా, ఇంకా ఇప్పుడు వెళ్తావు అని అంటారు. కానీ యాక్చువల్లీ కారా బయటకు వెళ్ళి లోపలికి రావడానికి అరగంట సమయం పట్టింది. సో అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది గృహలోని టైం అండ్ బయట టైం చాలా డిఫరెంట్ అని. సో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది కేవ్ బయట టైం కేవ్ లోపల టైం కన్నా చాలా ఫాస్ట్గా నడుస్తుంది అని అనుకుంటారు. కేవ్ లోపల 1 సెకండ్ గడిస్తే కేవ్ బయట 1 year అయిపోతుంది. సో వీళ్ళు కేవ్ లోపలికి వచ్చి వేల సంవత్సరాలు గడిచిపోయింది. మూవీ స్టార్టింగ్లో వీళ్ళు ఒక తాడు పట్టుకుని బయటకు వస్తారు కదా, ఆ తాడేమో గృహ లోపల సగం గృహ బయట సగం ఉంటుంది. గృహ బయట ఉన్న తాడు చాలా సంవత్సరాలు అవ్వడం వల్ల అది రాయికి రాసుకొని అరిగిపోతుంది. సో అందుచేతే అది కట్ అయిపోయి గృహ లోపల పడిపోతుంది. అండ్ ఇందాక హోపర్కి గృహ బయట ఒక లైట్ ఆఫ్ అండ్ ఆన్ అవుతుంది కదా, అది దేనికి సంకేతం అంటే గృహ బయట టైం అంత ఫాస్ట్గా అవుతుందని, రాత్రి పగలు అంత త్వరగా మారిపోతున్నాయి అని దాని అర్థం. ఇదంతా తెలుసుకున్న తర్వాత కారా వాళ్ళకి చాలా పిచ్చిలేస్తుంది. అసలు ఏం చేయాలో వాళ్ళకి నిజంగా ఏమీ అర్థం కాదు. సో మళ్ళీ కారా ఎలాగోలా ట్రై చేసి ఆ కేవ్ పైకి ఎక్కాలి అని అనుకుంటుంది. హిల్ క్లైంబింగ్ చేస్తూ పైకి వెళ్ళాలి అని ట్రై చేస్తుంది. సో మళ్ళీ కారా అలా క్లైంబ్ చేసుకుంటూ పైకి వెళ్తున్న సమయంలో సడన్గా ఏమైందో తెలియదు కానీ ఒక హైటెక్ నిచ్చిన గృహ బయట నుంచి గృహ లోపలికి వస్తుంది. సో దాని ద్వారా ఒక స్పేస్ సూట్ వేసుకున్న వ్యక్తి గృహ లోపలికి వస్తాడు. అతన్ని చూసి వీళ్ళందరూ భయపడిపోతారు. అతను వచ్చిన వెంటనే సడన్గా ఎటు నుంచి వచ్చాడో తెలియదు కానీ ఒక కేవ్ మ్యాన్ అతనిపై దాడి చేస్తాడు. అది చూసి వీళ్ళందరూ అక్కడ నుంచి పారిపోతారు. సో వాళ్ళు అలా పరిగెడుతున్నప్పుడు సడన్గా అక్కడ ఆ కౌబాయ్ డెడ్ బాడీ అండ్ హోపర్ పేరెంట్స్ కూడా కనిపిస్తారు. అండ్ ఒక 3 కేవ్ మ్యాన్స్ వీళ్ళు చుట్టూ వచ్చి చుట్టుముట్టేస్తారు. అప్పుడే టైలర్ వాళ్ళపై అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ వాళ్ళు మాత్రం టైలర్ని చాలా గట్టిగా కొట్టి చంపేస్తారు. అది చూసి వాళ్ళందరూ అక్కడ నుంచి పారిపోతారు. కొద్దిసేపటి తర్వాత కారా మళ్ళీ టైలర్ డెడ్ బాడీ దగ్గరికి వచ్చి అతను చూసి చాలా గట్టిగా ఏడుస్తుంది. అది చూసి ఒక స్పేస్ సూట్ వేసుకున్న వ్యక్తి సడన్గా వీళ్ళ దగ్గరికి వస్తాడు. టైలర్ డెడ్ బాడీని లాక్కొని వెళ్ళి ఒక వాటర్లో పడేస్తాడు. ఆ వాటర్లో పడేయగానే టైలర్ మళ్ళీ బ్రతికి వచ్చేస్తాడు. అప్పుడు కారా చాలా ఆశ్చర్యపోతుంది, ఎందుకంటే ఆ వాటర్కి చాలా పవర్స్ ఉన్నాయి అన్నమాట. అలా ఉండగా సడన్గా ఇంకో కేవ్ మ్యాన్ వచ్చి ఆ స్పేస్ సూట్ వేసుకున్న వ్యక్తిపై దాడి చేస్తాడు. ఆ స్పేస్ సూట్ యొక్క హెల్మెట్ని తీసేస్తాడు. ఆ వ్యక్తికి అసలు ఊపిరాడదు. సో అతను చూసి వీళ్ళందరూ ఏలియన్ అనుకుంటారు, కానీ అతను కూడా మనిషే. చాలా కాలం బట్టి ఈ భూమి మీద లేకపోవడం వల్ల అతనికి భూమి వాతావరణం పడదు. సో అందుచేత ఆయనకి ఊపిరాడదు. ఆ స్పేస్ సూట్ వ్యక్తి చనిపోతున్నప్పుడు అతని దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీతో కారా అండ్ టైలర్కి కొన్ని విజువల్స్ని చూపిస్తాడు. అదేంటంటే కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత భూమి నాశనం అయిపోతుంది. దానితో మనుషులందరూ వేరే గ్రహానికి షిఫ్ట్ అయ్యి అక్కడే వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు. సో అందుచేత ఈ కేవ్లో ఉన్న వాళ్ళందరూ కేవ్లో నుంచి బయటకు వెళ్ళడం కుదరదు. సో ఎన్ని సంవత్సరాలైనా సరే వాళ్ళు ఈ కేవ్లో ఉండాల్సిందే. అది తెలిసి వాళ్ళందరూ చాలా భయపడిపోతారు. నెక్స్ట్ టైలర్కి గాయాలతో పడి ఉన్న హోపర్ బాడీ కనిపిస్తుంది.
అండ్ అలాగే టైలర్కి కేవ్లో ఇంకో లేయర్ కూడా కనిపిస్తుంది. అండ్ ఆ కేవ్లో హోపర్ చెల్లి అండ్ వేరే కాలానికి చెందిన చాలా వ్యక్తులు మనుషులు కనిపిస్తారు. వీళ్ళందరూ కూడా ఆ మ్యాజిక్ వాటర్ కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళే. అండ్ వాళ్ళందరూ ఫ్రీజ్ అయినట్టు టైలర్కి కనిపిస్తుంది. అప్పుడు టైలర్కి అర్థమవుతుంది ఆ లేయర్లో టైం ఇంకా స్లోగా నడుస్తుందని. లేయర్ 1లో టైం 1 సంవత్సరం అయితే లేయర్ 2లో 1 సెకండ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ టైలర్ వాళ్ళు చనిపోయిన ఫర్బీని, గాయపడిన జాకీని ఆ మ్యాజిక్ వాటర్లో వేస్తారు. దానితో మళ్ళీ వాళ్ళు బ్రతికి వచ్చేస్తారు. సో అదే సమయంలో అక్కడికి ఇంకో కేవ్ మ్యాన్ వస్తాడు. అతను వచ్చి వీళ్ళపై దాడి చేస్తాడు. వీళ్ళు తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తారు. సో కారా అక్కడే ఉన్న అడ్వాన్స్ నిచ్చెనతో పైకి ఎక్కాలని ట్రై చేస్తుంది. తను సగం దూరం పైకి ఎక్కాక సడన్గా అక్కడ వాటర్ కనిపిస్తుంది. కానీ చేసేదేమీ లేక ఆమె వాటర్ పైకి ఎక్కుతుంది. ఆ వాటర్ లోపలికి చేతిని పెడుతుంది. సడన్గా వేరే క్రియేచర్స్ ఆమెను బయటకు పట్టుకొని లాగుతున్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్లీ అవి క్రియేచర్స్ కాదు, వేల సంవత్సరాల క్రితం వేరే గ్రహంలోకి వెళ్ళిపోయిన మనుషులే. సో వాళ్ళు కారాన్ని పైకి లాగి వెంటనే ఆమెకు కూడా ఒక స్పేస్ సూట్ని ఇస్తారు. సో ఆ స్పేస్ సూట్ యూస్ చేసుకొని మళ్ళీ ఆమె గృహలోకి వస్తుంది. ఈసారి అడ్వాన్స్ రోప్స్ని ఆమె గృహలోకి పంపిస్తుంది. సో పైనంతా సేఫ్గానే ఉంది. ఆ తాడును పట్టుకొని అందరూ పైకి రండి అని అంటుంది. సో దానితో వాళ్ళందరూ కూడా ఆ స్పేస్ క్రాఫ్ట్లోకి వచ్చేస్తారు. సో దానితో జాకీ, ఫర్బీ, టైలర్ అందరూ పైకి వచ్చేస్తారు. హోపర్ కూడా పైకి వచ్చేస్తాడు. సో ఇకపై వాళ్ళు భూమి మీదకి వెళ్ళలేరు. వాళ్ళ కొత్త లోకం ఇదే. కేవ్లో నుంచి డైరెక్ట్గా వాళ్ళు స్పేస్ క్రాఫ్ట్లోకి వచ్చేస్తారు. ఇంకా వాళ్ళందరూ అక్కడే చాలా హ్యాపీగా జీవిస్తారు. ఈ సీన్తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ డైరెక్ట్గా చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది గైస్. సో ఈ మూవీ లింక్ డైరెక్ట్గా ఎవరికైనా కావాలంటే వెంటనే నా ఇన్స్టాగ్రామ్కి ఫాలో చేయండి, మెసేజ్ చేయండి. ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కనిపిస్తున్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను నెక్స్ట్ పెట్టే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ఎప్పటికీ మిస్ కారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.